నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. కథను విన్న తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు దెయ్యాలతో వ్యాపారం. ఈ కథను రాసిన వారు ఎస్ చంద్రశేఖర్. ఒక గ్రామంలో ఒక పేద రైతుకు ఇద్దరు కొడుకులు ఉండేవారు. పెద్దవాడు రామన్న, చిన్నవాడు వీరన్న. రామన్న కలిగిన ఇంటి పిల్లను చేసుకోవటం చేత అతనికి కొంతవరకు జరుగుబాటు అవుతూ వచ్చింది. కానీ వీరన్న బొత్తిగా పేద ఇంటి పిల్లను చేసుకున్నాడు. భార్య తరఫున అతనికి చిల్లి గవ్వ కూడా రాలేదు. అందుచేత అతనికి పూట గడవటం చాలా కష్టంగా ఉండేది. తన భార్య సలహా మీద వీరన్న పప్పులు, బొరుగులు, జంతికలు, మిఠాయి ఉండలు లాంటి చిరుతిండి పదార్థాలు ఇంట్లో తయారు చేయించి గంపలో పెట్టుకుని సమీపంలో ఉండే బస్తీకి వెళ్ళి వాటిని అక్కడ అమ్మి అలా తెచ్చిన డబ్బులతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఒకరోజు వీరన్న గంపలో తీసుకుపోయిన సరుకు సగం కూడా అమ్ముడు కాలేదు. ఆ రోజు ఏదో పండగ. బస్తీలో వాళ్ళందరూ ఇళ్లల్లోనే ఉండి పిండి వంటలు చేసుకుని ఉండటం చేత వీరన్న తెచ్చిన సరుకుకు గిరాకీ లేకపోయింది. చీకటి పడిన దాకా బస్తీలోనే ఉండి అమ్ముడు కాని సరుకును ఎత్తిన పెట్టుకుని వీరన్న ఇంటికి తిరుగుముఖం పట్టాడు. అతను తన గ్రామం వెలుపల ఉన్న శ్మశానానికి చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆ చీకట్లో ఏవో అస్పష్టమైన ఆకారాలు కదలాడుతూ ఉండడం చూసి అవి దెయ్యాలై ఉంటాయని వీరన్న గ్రహించాడు. అయితే వీరన్న చాలా ధైర్యం గలవాడు. అందుచేత అతను ఒక చెట్టు కింద కూర్చుని పెద్దగా గొంతెత్తి పప్పులు, బొరుగులు, పొంగణాలు, జంతికలు అని దెయ్యాలను ఆకర్షించటానికి కేక పెట్టాడు. వెంటనే దెయ్యాలు అతని చుట్టూ మోగి మాకిస్తావా అని అడిగాయి. మీకోసమే తెచ్చాను, తినండి అన్నాడు వీరన్న. దెయ్యాలు అతని గంపలో చేతులు పెట్టి మిగిలిపోయిన సరుకునంతా తినేసి భలే బాగున్నాయి, రోజు ఇటువంటి తినుబండారాలు పట్టుకురారాదు అని అడిగాయి. మీరు తింటాననాలే కానీ ఎందుకు పట్టుకురాను అన్నాడు వీరన్న. అతను ఆ పూటకు ఖాళీ గంపతో ఇంటికి పోయి ఇక నుంచి నేను దెయ్యాలతో వ్యాపారం చేయబోతున్నాను, వాటిని మంచి చేసుకుంటే ఎంతైనా లాభం ఉంటుంది అని తన భార్యతో అన్నాడు. వీరన్న భార్య ఏమీ అభ్యంతరం చెప్పలేదు. మర్నాడు ఆమె గంప నిండా చిరుతిండ్లు నింపింది. బాగా చీకటి పడిన దాకా ఆగి వీరన్న ఆ గంపను నెత్తిన పెట్టుకుని శ్మశానానికే వెళ్ళాడు. దెయ్యాలు అతని చుట్టూ మోగి క్షణంలో గంప ఖాళీ చేసేశాయి. అప్పుడు వీరన్న వాటితో, చూడండి తమ్ముళ్ళు, నేను వ్యాపారం చేసుకునేవాడిని, అంటే డబ్బు తీసుకుని ఈ వస్తువులు అమ్ముతూ ఉంటాను. మీరు కూడా నాకు డబ్బు ఇస్తూ ఉన్నట్టయితే మీకు ఈ పలహారాలు తెచ్చి పెట్టగలను, లేకపోతే ఎలా తేగలను చెప్పండి అన్నాడు. నీకు డబ్బులే కదా కావాలి, ఇక్కడే ఉండు అంటూ దెయ్యాలు చెల్లాచెదురుగా ఎటో వెళ్ళిపోయి కొద్దిసేపట్లో డబ్బులు తెచ్చి గంప నిండా పోసాయి. నువ్వు మాత్రం రోజు వస్తూ ఉండాలి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సుమా అని చెప్పాయి. వీరన్న వాటితో సరైనని చెప్పి గంప నెత్తిన పెట్టుకుని ఇంటికి వెళ్ళాడు. గంపలో ఉన్న డబ్బంతా చూసి అతని భార్య సంతోషం పట్టలేక, ఓయమ్మో ఇంత డబ్బే అన్నది. నేను చెప్పలేదా, దెయ్యాలతో వ్యాపారం అంటే ఏమిటనుకుంటున్నావు? ఇక నుంచి మనం ఏ పని చేయకుండా బతికున్నంత కాలము కాలి మీద కాలేసుకుని రాజాలాగా బతకచ్చు. ఈ దెబ్బతో మన దరిద్రం తీరిపోతుంది అన్నాడు వీరన్న. దెయ్యాలు ఇస్తున్న డబ్బుతో అతను క్రమంగా పశువులు, పొలాలు కొనడం ప్రారంభించాడు. కొంతకాలానికి బాగా ధనవంతుడు కూడా అయ్యాడు. తమ్ముడు ఇలా మంచి స్థితివంతుడు కావడం చూసి రామన్న నిర్ఘాంతపోయాడు. అతను వీరన్న ఇంటికి వచ్చి ఒక్కసారిగా, ఇంత డబ్బు నీకు ఎక్కడిదిరా, నీ రహస్యం ఏమిటో నాకు కూడా కాస్త చెబుతావా అని అడిగాడు. వీరన్న రామన్నతో జరిగినదంతా వివరంగా చెప్పాడు. దెయ్యాలతో వ్యాపారం బాగుందిరా, నేను కూడా ఈ పని చేసి నీలాగే ఇంత డబ్బు సంపాదిస్తానుండు అన్నాడు రామన్న సంతోషంగా. ఆ రాత్రి అతను కూడా ఒక గంప నిండా చిరుతిళ్ళు నింపుకుని శ్మశానానికి బయలుదేరిపోయాడు. అన్నకు తగినంత ధైర్యం ఉంటుందో లేదోనని వీరన్నకు అనుమానం కలిగింది. అవసరమైతే దెయ్యాలను హడలగొట్టడానికి కూడా అతను ఒక ఎత్తు ఆలోచించాడు. అన్న శ్మశానానికి బయలుదేరిన కొద్దిసేపటికి వీరన్న కూడా ఇంత చమురు, అగ్గిపెట్టె తీసుకుని శ్మశానానికి బయలుదేరాడు.
శ్మశానానికి దగ్గరలో ఒక పెద్ద ముళ్ళకంప ఉంటే అది దాని మీద చల్లాడు. ఈ లోపల రామన్న శ్మశానం చేరుకున్నాడు. అతను రాగానే దెయ్యాలు అతన్ని చుట్టుముట్టి రోజూ వస్తానని చెప్పి ఈ మధ్య రాకుండా పోయావు అంటూ కోపం కొద్దీ రామన్నను రకరకాలుగా హింసించసాగాయి. ఈ సమయంలో వీరన్న పరిగెత్తుకుంటూ వచ్చి అతనేమీ చేయకండి, ఇంతకు ముందు మీకు తిరుబండారాలు పెట్టినది అతను కాదు నేను అన్నాడు. దెయ్యాలు రామన్నను వదిలి వీరన్నను చుట్టుముట్టి అయితే నువ్వు రోజూ ఎందుకు రావటం లేదు ఈ మధ్యని అని అడిగాయి. ఇంతేనా మీకు తెలిసింది, నేను రోజు వస్తూనే ఉన్నాను, మధ్యదారిలో ఇంకేవో దెయ్యాలు అడ్డుపడి నేను తెచ్చిన సరుకంతా తినేస్తున్నాయి, నేనేం చేసేది అన్నాడు. అదా సంగతి, ఏవి అవి మాకు చూపించు, వాటి అంతు తెలుస్తాం అన్నాయి దెయ్యాలు. రండి అంటూ వీరన్న దెయ్యాలను తాను ముందుగా చమురు చల్లి వచ్చిన కంప దగ్గరికి తీసుకుని పోయి అందులో ఉన్నాయి అన్నాడు. దెయ్యాల ముందు వెనక చూడకుండా కంపలోకి దూకాయి. మరుక్షణమే వీరన్న నిప్పుపూల వెలిగించి కంప అంటించాడు. అతను చల్లిన చమురు మూలంగా కంపంతా ఒక్కసారిగా భగ్గుమన్నది. ఆ అదురుతో దెయ్యాల ఛాయలు కూడా లేకుండా పారిపోయాయి. అటు తర్వాత శ్మశానంలో అవి ఎవరికీ కనిపించలేదు. ఊరికి దెయ్యాల బెడత వదిలిపోయింది. వీరన్న తన అన్నను ఇంటికి తీసుకుపోయి పర్వాలేదులే అన్నా, మన ఇద్దరి ఆస్తులు కలబోసుకుంటే మన జీవితాలు హాయిగా వెళ్ళిపోతాయి అన్నాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి జీవించి తాము సుఖంగా ఉండటమే కాక కొద్ది కాలంలోనే తమ సంపదను కూడా చాలా రెట్లు పెంచుకున్నారు. సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.